అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. ఈరోజు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఇక్కడ మన విజయవాడలో ఠాగూర్ లైబ్రరీ గ్రంథాలయంలో అంగరంగ వైభవంగా జరిగినాయి. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేసి తద్వారా తరువాత పిల్లలందరితో కూడా వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి లైబ్రరీ ఫెసిలిటీస్ను ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షంగా విజిట్ చేయడం జరిగింది. మన అందరికీ కూడా ఈ యొక్క లైబ్రరీస్ అందుబాటులో ఉన్నాయి. మనం అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనందరికీ కూడా ఒక సందేశాన్ని అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా డిజిటలైజేషన్ కూడా ఆవశ్యకత ఉంది అని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడికి ఎంతోమంది పెద్దలందరూ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈరోజు ఎంతో ఆసక్తిగా ఈ లైబ్రరీ వారోత్సవాలలో గ్రంథాలయ వారోత్సవాలలో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొని ఇలాంటి ఉత్సవాలను మళ్ళీ జరగాలని చెప్పి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో మరి ఈరోజు సెలబ్రేషన్స్లో ఈరోజు పండుగల్లో వారు పాల్గొనటం జరిగింది. నిజంగా ఒక గ్రంథాలయం అనేది ఒక దేవాలయంతో సమానం, ఒక గ్రంథాలయం అనేది ఒక చర్చితో సమానం, ఒక గ్రంథాలయం అనేది ఒక మసీదుతో సమానం. మనం ఏ మతమైనా సరే మనం అందరం మానవులం కాబట్టి పుస్తకాలే మనకి దేవుళ్ళు. పుస్తకాలను ఎంత మనం అందరం కూడా మన జీవన విధానంలో అలవర్చుకుంటే మన జీవితాలు అంత ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్తాయి. చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కొని చదివితే మన జీవితం బంగారు భవిష్యత్తు అవుతుందని ఎంతోమంది పెద్దలు మహానుభావులందరూ కూడా తెలియజేశారు. నేటి యువత అందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు కూడా వారందరూ కూడా తమ జీవన విధానంలో పుస్తకాలను పఠనం చేసేటటువంటి అలవాటును ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. అందరికీ మరి ఈ సందర్భంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదములు.
పని ఒత్తిడిలో ఉన్నా కూడా మన కోసం ఆ తర్వాత రైతులు పెట్టారు. మొదటి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం దాన్ని పాకిస్తాన్లో ఈ భవనాలు కూడా తీసుకొచ్చారు. వేటపాలెం గ్రంథాలయం కానీ, రాజమండ్రి సరస్వతి గ్రంథాలయం కానీ మన జిల్లాలో మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అందుబాటులో ఉన్న సుదీర్ఘమైనటువంటి సాహిత్య జీవితం కలిగిన వ్యక్తిగా 1978 నుంచి ఈ గ్రంథాలయంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన వైద్యుడిగా, వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వారు కష్టపడి చదువుకొని కలెక్టర్ అయ్యారు. వారు ఈ రోజున ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా పిల్లలు చెప్పండి 5 నిమిషాలు. ఒక అందరికీ నమస్కారం. ఇంకా 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు మేడం గారికి, కాంట్రాక్టర్ గారికి, అలాగే ఇప్పుడున్న జిల్లా రైతుల ప్రెసిడెంట్ గారికి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మేడం గారికి, అలాగే పిల్లలందరికీ, టీచర్స్ అందరికీ, తల్లిదండ్రులందరికీ శుభాభివందనాలు. ఈ కార్యక్రమం చాలా ఆనందం కార్యక్రమం పెట్టుకోవడము. ఎందుకంటే ఎంత మనము లిటరేచర్ ఈ చదవడము, లైబ్రరీ ప్రమోట్ చేస్తే సమాజం బాగుంటుంది. ఈరోజు సమాజం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా క్వాంటమ్ కంప్యూటర్ మనం ఆలోచిస్తున్నాము, ఈరోజు దాని గురించి చదువుతున్నాము లేదా వింటున్నాము అంటే దీనికి కారణం దాని ముందున్న దాని వెనకాల ఉన్న నాలెడ్జ్ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన ఆలోచన అంతా అడ్వాన్స్గా ఉంటుంది అన్నమాట. మనం ఇతిహాసం చూసి ఎవరైతే బుక్ రాస్తారో, ఎవరైతే బుక్ చదువుతారో, ఎవరైతే మనకి ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళే యాక్చువల్లీ సమాజం పురోగతికి, అలాగే సమాజ అభివృద్ధికి తీసుకెళ్ళడానికి చాలా మనకు ఉపయోగపడతారు కూడా. ఎంతవరకు మనం లిటరేచర్ని, ఎడ్యుకేషన్ని, అలాగే లైబ్రరీని ప్రమోట్ చేస్తాం అంతవరకు సమాజం నేను బాగుంటుంది. కానీ ఈ మధ్య కొంతమంది కవులతో పంచాయతీతో మాట్లాడుతుంటే ఎక్కడో కొన్ని చోట ఈ ఇండివిజువల్స్ కనిపిస్తా ఉంది. మొబైల్ వచ్చేసాక ఇంకా నథింగ్, అన్ని మొబైల్ దొరుకుతున్నాం లేదా మేము ఎడ్యుకేటెడ్ అయిపోయామంటే టెక్నాలజీ తెలుసుకొని ఎక్కడో ఈ లిటరేచర్, ఈ లైబ్రరీస్ ఇంటెలిజెన్స్ కనిపించే అవకాశము వస్తా ఉంది. కానీ దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి కాంపిటీషన్ పెట్టి తీసుకోవడం చాలా ఆనందదాయకము. గ్రంథాలయ లైబ్రరీకి, అలాగే ఇతర టీంకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే కార్యక్రమం అనేది చేయాలి. మనకి తెలిసే ఉంది, పుట్టుకుండింది కాబట్టి చదివారు కాబట్టి ఈరోజు శాస్త్రవేత్తలు అయ్యారు, పెద్ద సైంటిస్ట్ అయ్యారు, పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు. ఓకే, సమాజాన్ని ఒక పురోగతికి తీసుకెళ్తున్నాం. ఇంకే లేదంటే ఆలోచించండి ఒకసారి. మనం అడవిలో ఉంటున్నప్పుడు మనుషులు ఎవరు వచ్చినప్పుడు అడవిలో బుక్కులు లేవు, కానీ అప్పుడు ఎక్కడ రాసేవాళ్ళు? పువ్వుల మీద రాసేవాళ్ళు, రాళ్ళ మీద రాసేవాళ్ళు, ఈ ఆకుల మీద రాసేవాళ్ళు. అది ఈరోజు పేపర్ మీద వచ్చింది. పేపర్ డిజిటల్ కూడా వచ్చింది. డిజిటల్ కంప్యూటర్ ఎంత ఏ వచ్చినా కూడా చివరికి అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? రాయడం. ఇప్పుడు మీరు ఏలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా చాట్ జీపీటీలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ అక్కడ టైప్ చేస్తాం. రాయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వరకు మనం ఆ రైటింగ్ స్కిల్ ఉంటుందో, ఎక్కడ వరకు చదివే స్కిల్ ఉంటుందో అక్కడ వరకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఈవెన్ మనకి హ్యూమన్ బీయింగ్ కి అలాగే అనిమల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఎడ్యుకేషన్. మనుషులు రాయగలుగుతారు, చెప్పగలుగుతారు, చదవగలుగుతారు, అదే పోతే చేయలేదు, రాయలేదు. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ దానికి మనుషులకి, పశువులు అనిమల్స్ కి డిఫరెన్స్ చూపించడానికి మెయిన్ ఫ్యాక్టర్ లేదా మెయిన్ కాంపౌండ్ ఏదైనా ఉందంటే అది ఈ ఎడ్యుకేషన్ అనేది, రైటింగ్ అనేది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేసినా మన జిల్లా తక్కువే. ఇప్పుడే పెద్దలు చెప్పారు డిజిటలైజేషన్ ఆఫ్ ది ఠాగూర్ లైబ్రరీ చేయాలని. కంపల్సరీ నేను అఫీషియల్ ఆలోచిస్తున్నాను. గవర్నమెంట్ సమన్వయం చేద్దాము, అలాగే రిసోర్స్ మొబైల్ చేద్దాము. చాలా కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాలు అవన్నీ మనం నిర్ణయం ఒక్కొక్కటిగా సమకూరుస్తూ త్వరగా దీన్ని డిజిటలైజ్ కూడా చేయడానికి చేద్దాము.
అలాగే ఇదే నేపథ్యంలో ఇప్పుడు వచ్చే 22-23 తారీఖున జాతీయ సాంస్కృతిక వేడుకలు చేస్తున్నాము. దాంట్లో కూడా రచయితలందరినీ అంటే జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రచయితలందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. దాదాపు 500 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా మంచి రైటర్స్, పోయిట్స్, కవితలు రాసేవాళ్ళు, అలాగే స్టోరీస్ రాసేవాళ్ళు, కార్టూన్ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పిలుస్తున్నాము. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అలాగే టీచర్స్ రిక్వెస్ట్ అంటే 22-23 తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఒకసారి విజిట్ చేయండి, ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలా మందిలో ఆ కళ ఉంటుంది. మనం కొంచెం వాళ్ళకి ప్రమోట్ చేస్తే, కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళే చక్కగా బుక్కులు రాస్తారు, చక్కగా కవితలు రాస్తారు. రాయడం అంటే ఉంది కాదు, అదే ఆలోచన. ఆ ఆలోచన ఎంతో మనకి ఆదర్శంగా నిలుపుతుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నప్పుడు అది మనకు తెలియదు, అది రాసినప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. సో వాళ్ళు ఆ రాసే క్రమంలో వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళలో ఆలోచన మారుతాయి, మంచి మంచి ఆవిష్కరణకి అది దారితీస్తుంది. కాబట్టి దయచేసి రైటింగ్ స్కిల్ అలాగే బుక్ రీడింగ్ స్కిల్ ఏదైతే ఉందో ఈ పిల్లలకి ఎంత ప్రమోట్ చేస్తే అంత వాళ్ళు ఇంటలెక్చువల్ ఎదుగుతారు, అకాడమిక్స్ లో బాగుంటారు, అలాగే వాళ్ళు సమాజానికి మంచి నిబంధనలుగా ఏర్పడతారు, రిసోర్స్ పర్సన్ గా ఉంటారు భావిస్తూ ఇప్పటి కార్యక్రమాన్ని మరింత ఏమైనా చేయాలి. ఈ కార్యక్రమం కూడా వచ్చి మాట్లాడాలని అవసరమైన ఠాగూర్ గ్రంథాలయం యజమానికి మొత్తం, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమం పాల్గొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఈ రోజు అవార్డ్స్ పొందుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ